హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. 4 రోజుల క్రితం రెడ్మీ నోట్ 13 సిరీస్ కి సంబంధించి లాంచ్ అయిన తర్వాత స్పెసిఫికేషన్స్ కి వాల్యూ ఫర్ మనీనా కాదా అని ఒక వీడియో చేశా. అండ్ మొన్న రెడ్మీ నోట్ 13 ప్రో తో iQOO Z7 Pro ని కంపేర్ చేసి ఏది బెస్ట్ మొబైల్ అనే దాని గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఆ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో iQOO Neo 7 Pro Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్ తో ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ స్పెసిఫికేషన్స్ తో ఉంటుంది. ఆ మొబైల్ ఫోన్ ని రెడ్మీ నోట్ 13 Pro Plus ఈ రెండు మొబైల్స్ లో ఏది వాల్యూ ఫర్ మనీ అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ప్రతి వీడియోలో చెప్పేలానే రెడ్మీ ఫోన్ కి గానీ iQOO ఫోన్ కి గానీ దేనికి నేను పక్షపాతంగా ఉండను. ఎందుకంటే ఏ మొబైల్ బ్రాండ్ నాకు డబ్బులు ఇచ్చి వీడియోలు చేయించుకునేంత స్థాయికి నా ఛానల్ ఇంకా ఎదగలేదు. అండ్ నేను పర్టికులర్ గా చెప్తున్నాను, ఈ వీడియో మొత్తం మీద నేను ఒక సెకండ్ అనవసరంగా టైం వేస్ట్ చేశాను అనే ఫీలింగ్ మీకు రాకుండా ఈ వీడియోని ప్రెజెంట్ చేస్తాను. ఈ వీడియోలో స్టార్టింగ్ మీరు వినే iQOO కానివ్వండి, రెడ్మీలో కానివ్వండి పాజిటివ్ పాయింట్స్ కనబడుతున్నాయని చెప్పి అనగానే నేను iQOO తీసేసుకుంటా, రెడ్మీ తీసేసుకుంటాను ఫాస్ట్ డెసిషన్ తీసుకోమాకండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను డిపార్ట్మెంట్ వైస్ మీకు క్లియర్ క్లారిటీ ఇస్తాను. వీడియో చేసిన తర్వాత వైస్ డెసిషన్ మీరు తీసుకోగలరు. ఫస్ట్ ప్రైజెస్ దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే రెడ్మీ నోట్ 13 Pro Plus అనేది 32,000 రూపాయలకి లాంచ్ చేశారు. 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది, 30,000 రూపాయలు ఫైనల్ ప్రైస్ కి వస్తుంది. అండ్ iQOO Neo 7 Pro 33,000 రూపాయలు ఉంది. 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ కనుక మీరు యూస్ చేసుకుంటే 31,000 రూపాయలకి మీకు నెట్ ప్రైస్ అయితే పడింది. సో రెండింటికి మధ్యలో 1,000 రూపాయలు ప్రైస్ డిఫరెన్స్ ఉంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నా దృష్టిలో ప్రాసెసర్ అనేది అందుకంటే చాలా ఇంపార్టెంట్. అండ్ దాన్ని చూసుకునే మొబైల్ ఫోన్ కూడా పర్చేస్ చేయాలి. అండ్ లాస్ట్ వీడియోలో కూడా నేను ప్రాసెసర్ గురించి చాలా ఎక్కువగా లెందీగా చెప్పాను. ఇన్ డీటెయిల్డ్ గా ప్రాసెసర్ గురించి వీడియో ఎండ్ లో ఉండేది. ఒకవేళ కావాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రాసెసర్ లో Antutu స్కోర్స్, Geekbench స్కోర్, GPU స్కోర్ కానీ, CPU మీద వర్క్ ప్రెషర్ కానీ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను. సో ఫస్ట్లీ ప్రాసెసర్ రెడ్మీ నోట్ 13 Pro Plus లో Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. దీని యొక్క ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 2.8 GHz ఉంటుంది. అండ్ iQOO Neo 7 Pro లో చూసుకుంటే రెండు చిప్స్ ఉంటాయి. ఒకటి Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్, దీని ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 3.2 GHz ఉంటుంది. అండ్ ఇంటెలిజెంట్ గేమింగ్ చిప్ ఉంటుంది. దీని గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ చిప్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని యూజ్ చేసి గేమ్స్ ఆడేటప్పుడు 30-60 FPS దగ్గర నుంచి 90-120 FPS వరకు కూడా ఆర్టిఫిషియల్ ఫ్రేమ్స్ ని ఇంకొంచెం ఇంక్రీస్ చేసి గేమ్స్ ఆడేటప్పుడు స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో హెల్ప్ అవుతుంది. సో ఈ రెండు ప్రాసెసర్స్ 64-bit ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయినాయి, 4 nm బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్స్. సో 7200 అల్ట్రా ప్రాసెసర్ అనేది ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్. 8+ Gen 1 ప్రాసెసర్ అనేది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. బ్రీఫ్ గా చెప్పాలంటే 8+ Gen 1 ప్రాసెసర్ 7200 అల్ట్రా ప్రాసెసర్ మీద Geekbench స్కోర్స్ లో 58% బెటర్ గా స్కోర్ చేసింది, 78% Antutu లో స్కోర్ చేసింది. ఓవరాల్ గా 135% బెటర్ GPU Snapdragon 8+ Gen 1 7200 అల్ట్రా మీద స్కోర్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈజీగా ప్రాసెసర్ విషయంలో iQOO Neo 7 Pro బెటర్ గా స్కోర్ చేసింది. ఫైనల్లీ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచ్ స్క్రీన్ రెడ్మీ నోట్ 13 Pro Plus లో ఉంటుంది. 6.78 ఇంచ్ స్క్రీన్ iQOO Neo 7 Pro లో ఉంటుంది. 1.5K రెజల్యూషన్ తో AMOLED డిస్ప్లే తో రెడ్మీ నోట్ 13 Pro Plus వస్తుంది. అండ్ నార్మల్ AMOLED ప్యానల్ తో iQOO Neo 7 Pro వస్తుంది. రెడ్మీ నోట్ 13 Pro Plus లో కర్వ్డ్ డిస్ప్లే మనకు కనబడుతుంది. iQOO Neo 7 Pro లో మనకి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. అండ్ 68 బిలియన్ కలర్స్ రెడ్మీ నోట్ 13 Pro Plus ప్రొడ్యూస్ చేయగలదు. 1 బిలియన్ కలర్స్ వరకు iQOO Neo 7 Pro మనకి ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ బ్రైట్నెస్ విషయంలో 1800 nits పీక్ బ్రైట్నెస్ మనకి రెడ్మీ నోట్ 13 Pro ప్రొడ్యూస్ చేయగలదు. 1300 nits పీక్ బ్రైట్నెస్ iQOO Neo 7 Pro లో ఉంటుంది. అండ్ ఈ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. వ్యూస్ విషయంలో మంచి ఆదరణ లభిస్తుంది, కాకపోతే కింద వ్యూ కౌంట్ ని చూసో లేదా సబ్స్క్రైబర్ కౌంట్ ని చూసో మాక్సిమం వీడియోస్ ని లైక్ చేయట్లేదు అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను ఒకటే విషయం మీకు చెప్పాలనుకుంటున్నా, ఇక్కడ నా 100% డెడికేషన్ ని అండ్ ఎఫర్ట్ ని పెట్టి నేను ఈ వీడియోస్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఒక్కొక్క వీడియోకి ఎడిటింగ్ కి 5 to 6 hours అయితే నేను స్పెండ్ చేస్తున్నా. వీడియో షూటింగ్ లో కానివ్వండి, ఎడిటింగ్ లో కానివ్వండి, క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీకు మాక్సిమం ఎఫర్ట్స్ ని పెట్టి వీడియోస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాను. కంటెంట్ వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎంతో మంచి క్వాలిటీ కంటెంట్ ని మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను. రెడ్మీలో డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మోస్ రెండు సపోర్ట్ చేస్తే, దాంతోపాటు హైరీస్ ఆడియో కూడా సపోర్ట్ చేసింది. iQOO Neo 7 Pro లో డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేసి, హైరీస్ ఆడియో సపోర్ట్ చేసి, బట్ డాల్బీ విజన్ మిస్ అవుతుంది. డాల్బీ విజన్ సపోర్ట్ iQOO Neo 7 Pro లో ఉండదు. సో ఇది ఓవరాల్ గా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, సో మాక్సిమం కాన్సన్ట్రేషన్ డిస్ప్లే మీద పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం iQOO Neo 7 Pro కంటే కూడా ఒక ఎడ్జ్ రెడ్మీ నోట్ 13 Pro Plus నే తీసుకోవచ్చు. అండ్ రెండు ఫోన్స్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. రెండు ఫోన్స్ వైడ్ L1 సపోర్ట్ చేస్తాయి. L1 సపోర్ట్ అంటే OTT ప్లాట్ఫామ్స్ యూస్ చేసి మీరు మాక్సిమం HD కంటెంట్ లో స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ గురించి ఆల్రెడీ చెప్పాను, కాకపోతే ర్యామ్ టైప్ అనేది రెండు ఫోన్స్ లో LPDDR5 కాన్ఫిగరేషన్ తో వస్తున్నాయి. అండ్ స్టోరేజ్ టైప్స్ రెండు ఫోన్స్ లో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. బట్ బేస్ వేరియంట్ 128GB iQOO Neo 7 Pro లో ఉంటుంది. 256GB రెడ్మీ నోట్ 13 Pro Plus లో స్టార్ట్ అవుతుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ నోట్ 13 Pro Plus లో ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ మ్యాక్రో సెన్సర్స్ ఉంటాయి. iQOO Neo 7 Pro లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ మ్యాక్రో సెన్సర్స్ ఉంటాయి. 200 మెగాపిక్సెల్ కి HP3 సెన్సర్ యూస్ చేశారు. ఇది సామ్సంగ్ వాళ్ళ సెన్సర్. అదే iQOO లో 50 మెగాపిక్సెల్ కి సామ్సంగ్ GN5 సెన్సర్ యూస్ చేశారు. రెండు కెమెరాస్ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తాయి. అండ్ ఇక్కడ కెమెరా మెగాపిక్సెల్ నెంబర్ అనేది జస్ట్ ఒక చిన్న మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే. కాకపోతే నా ఒపీనియన్ ప్రకారం ఇమేజ్ సెన్సర్ అండ్ నెక్స్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇవి కెమెరాస్ విషయంలో. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఈ మ్యాజికల్ నెంబర్స్ ని మైండ్ లో పెట్టుకునే కంటే కూడా
రెండిట్లో ఏది బెటర్ అవుట్పుట్ ఇచ్చింది అనే దాన్ని కన్సిడర్ చేయాలి. అండ్ బ్యాటరీ రెండు ఫోన్స్ లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ రెండు ఫోన్స్ లో ఇన్ బాక్స్ మీకు 120 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఛార్జింగ్ స్పీడ్స్ పరంగా కానివ్వండి, ఛార్జర్స్ పరంగా కానివ్వండి, రెండు సేమ్. అండ్ రెండు ఫోన్స్ లో IR బ్లాస్ట్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే మీ మల్టీమీడియా డివైసెస్, టీవీస్ కానివ్వండి, ఏసీస్ కానీ ఏమైనా ఫోన్ లో నుంచి మీరు రిమోట్ లా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ రెండు ఫోన్స్ బిల్డ్ క్వాలిటీ పరంగా బ్యాక్ సైడ్ మీకు లెదర్ ఫినిష్ తో వస్తున్నాయి. రెండు ఫోన్స్ వేగన్ లెదర్ తోనే వస్తాయి. ఫ్రంట్ మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ Redmi Note 13 Pro Plus లో ఉంటుంది. స్కాట్ సెన్సేషన్ ప్రొటెక్షన్ తో మీకు iQOO Neo 7 Pro వస్తుంది. ఇది నియర్లీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అని చెప్పని క్రిటిక్స్ చెప్తూ ఉన్నారు. ఎక్స్ట్రా ఫీచర్ అండ్ ఇప్పుడు బాగా మార్కెట్ చేస్తున్న ఫీచర్ ఏంటంటే IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. ఇది ఓన్లీ Redmi Note 13 Pro Plus లో ఉంది. iQOO Neo 7 Pro లో వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ UI పరంగా Redmi MIUI తో వస్తుంది. iQOO FunTouch OS 13 బేస్డ్ ఆన్ Android 13 తో వస్తుంది. ఫైనలీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ పరంగా 199 grams తో Redmi Note 13 Pro Plus వస్తుంది. 194 grams తో iQOO Neo 7 Pro వస్తుంది. ఈ రెండు వెయిట్స్ కూడా లెదర్ మోడల్స్ ని కన్సిడర్ చేసి చెప్పినవే. రెండు ఫోన్స్ లో గ్లాసీ ఫినిష్ తో కూడా వేరే మోడల్స్ ఉన్నాయి. అవి ఇంకొక 5 గ్రాములు 6 గ్రాములు ఎక్కువ ఉంటాయి వెయిట్. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్లు ప్రాసెసర్ గురించి ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. నానో రివ్యూ అనే వెబ్సైట్ కొత్తగా వచ్చిన చిప్సెట్స్ మీద డిఫరెంట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ టెస్ట్ చేసి స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ కి 76 పాయింట్స్ CPU మీద ఇవ్వడం జరిగితే 7200 అల్ట్రా ప్రాసెసర్ కి CPU బేస్ మీద 46 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అదే గేమింగ్ వైస్ చూసుకుంటే 94 పాయింట్స్ ఇచ్చింది స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ కి. 7200 అల్ట్రా ప్రాసెసర్ కి 48% ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 78% బెటర్ వర్క్ చేసింది స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అనేది. చెప్పాను కదా మీకు ఆల్రెడీ 3.2 GHz క్లాకింగ్ స్పీడ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ లో ఉంటే 2.8 GHz క్లాకింగ్ స్పీడ్ మాత్రమే 7200 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. 3.2 అంటే ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్, 2.8 GHz అంటే మిడ్ రేంజ్ ప్రాసెసర్ తోనే సమానం. అండ్ యాంటిట్యూడ్ స్కోర్స్ చూసుకున్నా కానీ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ 78% హైయర్ స్కోర్స్ అయితే చేయడం జరుగుతుంది 7200 అల్ట్రా తో పోల్చితే. 78% గుర్తుపెట్టుకోండి. అండ్ గీక్ బెంచ్ స్కోర్స్ లో 56% హైయర్ స్కోర్స్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి 56% హైయర్ స్కోర్. అండ్ GPU కంప్యూటింగ్ స్కోర్ చూసుకుంటే ఇంకా షాక్ అయిపోతాం. 135% బెటర్ స్కోర్ చేయగలిగింది స్నాప్డ్రాగన్ 8+ Gen 1 7200 అల్ట్రా తో కంపేర్ చేస్తే. సో గ్రాఫిక్స్ పై యూనిట్ అండ్ CPU మీద వర్క్ ప్రెషర్ కానివ్వండి, ఏవైనా డిఫరెంట్ టాస్క్ అన్ని మీరు మెన్షన్ చేసినా కానీ 135% బెటర్ పర్ఫార్మెన్స్ ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు iQOO Neo 7 Pro లో. సో గేమర్స్ ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే మీరు అన్డౌటెడ్ గా స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ఉన్న iQOO Neo 7 Pro ని మీరు కన్సిడర్ చేయండి. నాకు తెలిసి ఒక 10 to 15% స్నాప్డ్రాగన్ 8+ Gen 1 కొంచెం హీట్ అయింది 7200 అల్ట్రా తో కంపేర్ చేస్తే. సో ఇది ఓవరాల్ గా ఒకవేళ ఇన్ డీటెయిల్డ్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే. సో స్టార్టింగ్ లో నేను ఇందాక చెప్పాను కదా డిపార్ట్మెంట్ వైస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పని. ప్రాసెసర్, డిస్ప్లే, IP68 ఈ మూడు తప్ప మాక్సిమం రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్ని ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటాయి. సో ఈ మూడు ఫ్యాక్టర్స్ లోనే మీరు డిసైడ్ అవ్వండి. డిస్ప్లే IP68 కావాలనుకుంటే యాజ్ ఐ సెడ్ నో ఎగ్జంప్షన్ Redmi Note 13 Pro Plus నే మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ ప్రాసెసరే మెయిన్ ఇంపార్టెంట్. పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద నేను తీసుకుంటున్నాను, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పర్సన్ నేను అని మీరు ఒకవేళ అనుకుంటే మాత్రం ఈ Redmi Note 13 Pro Plus ని మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. iQOO Neo 7 Pro ని 100% మీరు కన్సిడర్ చేయండి. పర్ఫార్మెన్స్ వైస్ మాత్రం మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాల్టి మన వీడియో Redmi Note 13 Pro Plus వర్సెస్ iQOO Neo 7 Pro. ఈ రెండు మొబైల్స్ ని కంపేర్ చేసే విషయంలో ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఒకవేళ ఉపయోగపడితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ నాలెడ్జ్ వర్తుంది అనిపిస్తే మాత్రం తప్పకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకెన్నో కంటెంట్ బేస్డ్ వీడియోస్ అండ్ క్వాలిటీ వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.